దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకే మీకు దేవుడికి వందనాలు, అలాగే పాస్టర్ గారికి కూడా వందనాలు. ఈరోజు నేను తీసుకొచ్చే టాపిక్ చాలా ముఖ్యమైనది, చాలా విలువైంది, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ మాట కామన్ మాటే, ఫేత్, విశ్వాసం అని. మీరు అక్కడ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఫేత్ అని ఉంది అక్కడ, దాని కింద నీ వలనైతే నమ్ముట వానికి సమస్తము సాధ్యమనుంది. ఆ ఫోటోని చూడండి. యేసయ్య కానాను వివాహంలో ఆ ప్రదేశంలో నీళ్ళని ఏం మార్చాడండి? ఆయన ద్రాక్షారసంగా మార్చాడు. అది ఎప్పుడు జరుగుతుంది అసలు? నేను ఇప్పుడు నీళ్ళను తీసుకొని వస్తాను, నేను చేయగలుగుతానా దాన్ని ఒక మనిషిగా? కానీ అక్కడ జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో తన తల్లిగారు ఉన్న విశ్వాసాన్ని బట్టి అక్కడ కార్యం జరిగింది. కాబట్టి ఈరోజు విశ్వాసం ఏంటి, ఆ విశ్వాసం ఎంత ముఖ్యమైంది అనేది నేను మీకు తెలియపరుస్తాను. అదే విధముగా ఈరోజు నేను వాట్సాప్లో స్టేటస్ చూస్తూ ఉన్నాను, డాటర్స్ డే అని వచ్చింది. కానీ దేవుడు ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడిన మాట ఏంటంటే, టుడే ఈజ్ నాట్ డాటర్స్ డే బట్ టుడే ఈజ్ డెలివరెన్స్ డే అని అన్నాడు నాతో. నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే నా జీవితంలో ఈ 2 వారాలుగా అనేక కష్టాలు, అనేక ఇబ్బందుల ద్వారా నేను వెళ్ళాను. దాని నుంచి నేను ఎలా బయటకు వచ్చాను, దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడు, ఎలా తీసుకొచ్చాడు, నా జీవితంలో జరిగిన అనుభవం నుంచి ఆయన మాట ద్వారా నేను మీకు ఈరోజు తెలియపరుస్తాను. రైట్, చూడండి, ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది, ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని ఉంటుంది. విశ్వాసము ద్వారా మన జీవితాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి, కానీ మన చూపుతో మనం తీసుకెళ్ళొద్దు అన్న వాక్యంలో అది అర్థం ఉంటుంది అనమాట. ఎందుకు అనంటే, ఫెయిత్ ఈజ్ అ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్. విశ్వాసం అనేది ప్రతి క్రైస్తవుడికి ఒక పునాది అన్నమాట. మన జీవితం అంతా కూడా విశ్వాసంతోనే మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. విశ్వాసం ఒక యాత్రికుడిగా మనము ముందుకెళ్తూ ఉండాలన్నమాట. నా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినాయి, మీకు అవి చెప్తూ నేను ఈ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. వినండి జాగ్రత్తగా. అయితే గత సంవత్సరం నుంచి నేను అనేక ఆర్థిక ఇబ్బందుల నుండి వెళ్తూ ఉన్నాను. నేను ఎవరిని అడగను, కేవలం ప్రార్థన మాత్రమే చేస్తాను. అదే విధముగా అనారోగ్య సమస్యలు కూడా నా కుటుంబంలోకి వచ్చేసాయి. అయితే ప్రతి రోజు నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు కూడా ప్రార్థన నేను వదిలిపెట్టలేదు. ప్రతి రాత్రి ఏమని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని అంటే, నాకు ఒక సంతోషం ప్రార్థన చేస్తే రాత్రి, అయ్యా అరే పొద్దున్నే నీ ఆశీర్వాదం నా కంటి ముందు ఉంటుంది, నా కష్టాలన్నీ తీరిపోతాయని ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అలా సంవత్సరము దాటిపోయింది. ప్రతి ఉదయము వచ్చింది, కానీ నా కష్టాలు తీరలేదు. ఒకరోజు కాదండి, సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు రాత్రి అదే నమ్మకం, ఈరోజు ప్రార్థన చేస్తాను రాత్రి, రేపు పొద్దున్నే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడని సంతోషంగా పడుకుంటాను. పొద్దున్న లెగ్గానే మళ్ళీ అదే సమస్య, కానీ వదలలేదు నేను. సంవత్సరం దాటింది. అయితే రీసెంట్గా మా నాన్నమ్మకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఆమె ఆల్రెడీ ఇంకొక హెల్త్ ప్రాబ్లం ద్వారా వెళ్తుంది, వయసు చాలా పెద్దది. ఆ రోజు రాత్రి ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా ఇబ్బంది. ఇది సంవత్సరం దాటిపోయింది, ఏం చేయాలి? తర్వాత వేరే సమస్యలు కూడా వచ్చేసినాయి. ప్రార్థన చేస్తున్నా, కానీ కార్యం జరగట్లేదు. అయితే ఆ రోజు రాత్రి దేవుడు నా మదిలో ఒక ఆలోచన పెట్టాడు, డానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ ప్రార్థనలో విశ్వాసం లేదు. యు ఆర్ ప్రేయింగ్ బట్ యు ఆర్ ప్రేయింగ్ వితౌట్ ఫేత్. ఎందుకు ఈ మాట నాకు గట్టిగా తాకింది? సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నా, సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నా, కానీ సమస్యలు తీరట్లేదు. అంటే ఏదో లోపం ఉంది. నేను అనుకున్నా దేవుడి సమయం ఇది కాదేమో, మెల్లగా తీరుస్తాడేమో అనుకున్నా, కానీ లోపము నాలోనే ఉందన్నమాట. ఏంటనంటే విశ్వాసం పెట్టి నేను ప్రార్థన చేయట్లేదు. ఆ రాత్రి నేను విశ్వాసం పెట్టి ప్రార్థన చేశానండి. మీరు నమ్మరు, నేను పొద్దున్న లేచి చూసేసరికి నేను దేవునికి ఆశీర్వాదాన్ని నేను చూశాను. అది ఎలా వచ్చిందో, ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు, కానీ నేను ఆ రోజు చూశాను దేవుని ఆశీర్వాదం. అరే భలే ఉంది కదా, మనం విశ్వాసం పెట్టి గట్టిగా ఇంకా ప్రార్థన చేద్దామని మళ్ళీ 2వ రోజు కూడా అదే చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఉదయాన్ని మళ్ళీ దేవుని ఆశీర్వాదాన్ని చూశాను నేను. అట్లా దేవుడు నా సమస్యల నుంచి బయటికి తీసుకొస్తూ ఈరోజు ఒక మంచి స్థానంలో
పెట్టాడనమాట. కొన్నిసార్లు ఆదివారాలు ఇక్కడికి వస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు మనసు ఉండేది కాదు. ఎందుకు అని అంటే గుండె మొత్తం భారం నిండిపోయి ఉంది. ఆయన్ని ఆరాధించలేకపోతున్నా, వాక్యం చెప్తున్నా వినలేకపోతున్నా. కానీ నేను ఎప్పుడు కూడా ఆయనను వదలలేదు. ఆయన దగ్గరకు వస్తూ మాట వింటూ ఆ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఆయనతో ముందుకెళ్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు అనేక సమస్యల నుంచి బయటికి తీసుకొని రావటం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందండి? విశ్వాసంతోనే జరిగింది. కాబట్టి మన జీవితంలో, ఈ క్రైస్తవుడి జీవితంలో విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ విశ్వాసం ఏంటో మనము చూద్దాం, ముందుకెళ్దాం రండి. ఇంగ్లీష్లో కూడా ఇట్లుంటుంది, దట్ యువర్ ఫెయిత్ మైట్ నాట్ రెస్ట్ ఇన్ ది విజ్డమ్ ఆఫ్ మెన్ బట్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్. చూడండి దయచేసి జాగ్రత్తగా. కొన్నిసార్లు మనలో విశ్వాసం తగ్గిపోతుంది. విశ్వాసం ఎప్పుడైతే తగ్గిపోతుందో డౌట్ అనేది పెరిగిపోతుంది, భయం అనేది పెరిగిపోతూ ఉంది. దాని ద్వారా మనము దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాం. దేవుడి దగ్గరికి రాలేకపోతున్నప్పుడు, విశ్వాసం తగ్గిపోయినప్పుడు, డౌట్ వచ్చినప్పుడు మనం సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఎందుకు దేవుడు మనల్ని సమస్యల నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నాడు? ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రార్థనలకి జవాబు రావట్లేదు అని ఎప్పుడు కూడా దేవుడి పైనే మనము నిందని వేస్తూ ఉన్నాము. విశ్వాసంలో మనం పడిపోతూ ఉన్నాం. మొట్టమొదటిగా విశ్వాసంలో పడిపోవడానికి కారణం ఏంటంటే మన సొంత ఆలోచనల ద్వారా మనం ముందుకెళ్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క శక్తిలో మనము వెళ్ళాలి, నమ్మాలి అని అన్నమాట. ఆ దేవుని యొక్క శక్తి ఏంటో మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. మీరు దయచేసి చూడండి, వాక్యం చదవాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా ఇది చూశారు ఈరోజు టాపిక్, కానాను వివాహంలో యేసయ్య ఎంతో గొప్ప కార్యం చేశాడో ఇది విశ్వాసము ద్వారానే జరిగింది. రెండవదిగా దానియేలు గ్రంథంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో మీకు తెలుసా అండి? మంటల్లోకి ఎంతమంది వెళ్ళారు? బయటికి అక్కడ ఎంతమంది కనపడుతున్నారు? వాళ్ళకేమైనా జరిగిందా అండి? ఇది అబద్ధమా? ఇది బైబిల్లో రాసుంది. ఇది సాధ్యమైన అసలు? షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ రాజుకు అన్నారు, నా దేవుడు కాపాడకపోయినా పర్వాలేదు, నేనైతే నీ విగ్రహానికి నేను మొక్కను. వాళ్ళు ఈ మాట అనలేదు, నేను నీ విగ్రహాన్ని మొక్కుతాను. వాళ్ళు భయపడిపోయి, లేదు, వాళ్ళ విశ్వాసం చూడండి ఏ విధంగా ఉందో. నా దేవుడు ఖచ్చితంగా వస్తాడు, ఒకవేళ ఆయన రాలేకపోయినా, ఆయన చేయకపోయినా నేను మాత్రము మొక్కను అన్నాడు. కానీ వాళ్ళకి ఏ ఇంచ్ అయినా కాలిందా అండి? ఇంత గొప్ప విశ్వాసం అనేది చిన్న విషయం కాదండి. నేను నా డైరీలో ఒక మాట రాసుకున్నాను, ఏంటనంటే ద ఫెయిత్ ఈజ్ ద వెపన్ టు ఫైట్ ది బ్యాటిల్ ఇన్ లైఫ్. దేవుడు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఏది? మన సమస్యల్ని పోరాడడానికి. ఏంటి ఆ ఆయుధం అంటే విశ్వాసము. ఇది కేవలం ఒక అక్షరంలాగా, వర్డ్లాగా కనపడుతుంది కానీ నిజంగా దాన్ని మన జీవితంలోకి అప్లై చేసుకున్నట్లయితే మనం ఎంత కష్టాన్నైనా పోరాడగలుగుతామో, చివరికి విజయము మనదే. ఎందుకనంటే దేవుడు ఒక గొప్ప ఆయుధాన్ని మనకిచ్చాడు. అదేంటండి? విశ్వాసము. మొట్టమొదటిగా కానాను వివాహంలో చేసిన విషయము, రెండవదిగా షడ్రక్, మేషక్, అబేద్నెగో జీవితంలో చేసిన విషయము, మూడవదిగా దానియేలుని ఎక్కడ పడేశారండి? సింహబోన్లో. సాధ్యమేనా ఇది? మామూలుగా జూలో ఒక సింహం ఉంటేనే అందరూ 10 కిలోమీటర్లు ఉరుకుతారు. గూగుల్లో ఆ పిక్చర్ ఒకసారి నేను చూశాను, దానియేలుని ఆ సింహాలు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సింహాలన్నీ కూడా దానియేలుని చూస్తూ ఉంటాయి, దానియేలు మాత్రం ఇటు చూస్తూ ఉంటాడు. నాకు అనిపించింది ఏంటనంటే దానియేలు తన దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు, సింహాల వైపు చూస్తూ భయపడుతూ ఉండలేదు. ఆయనలో ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే నా దేవుడు నాకు ఉన్నాడు అని. చివరిగా విశ్వాసంకున్న ఒక గొప్ప పవర్ఫుల్ విషయము నూతన నిబంధనలు ఏంటంటే పౌలును, సీలసు ఆ జైల్లో ఉన్నప్పుడు రాత్రి వాళ్ళు చేసిన ఆరాధనకి, విశ్వాసంతో కూడిన ఆరాధనకి ఏం జరిగిందండి? జైలు గోడలు బద్దలైపోయినాయి. ఇవన్నీ జరిగినాయి, వాస్తవాలు ఇవన్నీ. బైబిల్లో ఏది కూడా అబద్ధం లిఖించబడలేదండి, ప్రతీది కూడా ఉన్నది నిజమే. ఇది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈరోజు నేను చెప్పిన విషయంలో విశ్వాసము చాలా పవర్ఫుల్. దీన్ని మనం మర్చిపోయి
మన సొంత ఆలోచనలతో ముందుకెళ్తూ మనం కింద పడిపోతున్నాము, సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నాం. అయితే నేను చిన్నగా ఒక 4 భాగాలు చేశాను, 4 స్టెప్స్ చేశాను. విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవచ్చు, ఏదైతే మనల్ని ఆపుతుంది, ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా స్టెప్ 1లో మనము చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ 10th chapter 17th verse. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలండి, దయచేసి జాగ్రత్త వినండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండింగ్, అంటే అర్థం చేసుకునుట. ఏంటి, దేన్ని అర్థం చేసుకోవాలి మనము? వాక్యంలో ఏమనుంది? వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వినుట వలన? క్రీస్తు మాటలు వినుట వలన. చూడండి, మనము సైకలాజికల్ వ్యూలో వెళ్తే, అంటే ఒక మనిషి ఏదైనా చూస్తే, ఒక మనిషి ఏదైనా మాట్లాడితే అది ఎక్కడ ట్రిగర్ అవుతుందంటే మైండ్కి ట్రిగర్ అవుతుంది. ఈ మైండ్కు ఉన్న పని ఏంటనంటే ఆలోచిస్తుంది అన్నమాట. అది ఈ ఆలోచిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకునే గుణం కూడా మనకు ఉంటుంది. అదొక సైకలాజికల్ పర్స్పెక్టివ్లో. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామో, చదువుతున్నామో, అక్కడి వరకే ఫుల్ స్టాప్ అయిపోతుంది. కానీ దాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఒకరోజు నా స్టూడెంట్, ఒక అమ్మాయి నార్త్ ఇండియా నుంచి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళిపోయింది. అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, ఆమె ఇవన్నీ చెప్పలేదు, కానీ ఒక లైన్లో చెప్పింది, భయ్యా నా జీవితం నాకు అర్థం కావట్లేదని చెప్పింది. ఆ రోజు రాత్రి నా నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే, ఈ జీవితాన్ని దేవుడిచ్చాడు, ముందుగా దేవుణ్ణి అర్థం చేసుకుంటే ఈ జీవితం మనకు అర్థమవుతుంది. మనం చేసే తప్పు ఏంటంటే మన జీవితాన్ని అర్థం చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకు అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్ ఫస్ట్. ఎందుకంటే ఆ జీవితం ఇచ్చిందే ఆయన. దేవుణ్ణి అర్థం చేసుకోవటం అంటే ఏంటండి? ఆయన మాటని మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్గా ఇది అండర్స్టాండింగ్ అనే మాట మీరు రాసుకోండి. ఇంకొకటి ఏంటనంటే, దేవుణ్ణి అర్థం చేసుకోవటం అంటే ఏంటి? ఆయన మాటను అర్థం చేసుకోవాలి. అంటే మనకి ఏం అర్థం అవ్వాలి? దేవుని యొక్క ఆలోచన అర్థం అవ్వాలి మనకి, దేవుని యొక్క విధి విధానాలు అర్థం అవ్వాలి మనకి, ఆయన చిత్తంలో ఉందా లేదా అనేది అర్థం అవ్వాలి మనకి. అప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకున్నట్టు. చాలామంది ఈరోజు నాకు ఇష్టం వచ్చినట్టు జరగాలి. ఇంతకుముందు నేను కూడా అనుకున్నాను, ఏంటి, సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను, సమస్యలు తీరట్లేదు. కానీ దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలో పెట్టిన ఒక మాట ఏంటంటే, నీకు నీ టైంలో తీరటం కావాలా, లేకపోతే సమస్య తీరటం కావాలా? ఆబ్వియస్లీ సమస్య తీరటమే కావాలి. నీకెందుకయ్యా ఏ టైంలో జరిగితే? నువ్వు నోరు మూసుకొని ప్రార్థన చేసుకో, సమస్య అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఈ రాత్రి మీ అందరికీ కూడా నేను చెప్పే మాట ఏంటంటే, నీ టైంలో సమస్య తీరాలని నువ్వు ఆలోచించబాకు. సమస్య ఖచ్చితంగా తీరుతుంది, ఎందుకంటే నువ్వు విశ్వాసంతో కూడిన ప్రార్థన ప్రయత్నం చేస్తున్నావు. నీ టైంలో తీరకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆయన సమయంలో దాన్ని తీసివేసేస్తాడు. ఇది గట్టిగా మీరు నమ్మి ఈ రోజు నుంచి విశ్వాసం కూడిన ప్రార్థన ప్రయత్నం మీరు చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అదేవిధంగా మనము ఇంకా కిందకి వెళ్ళినట్లయితే దేవుణ్ణి అర్థం చేసుకునే దాంట్లో ఆయన ఏ విధంగా పనిచేస్తాడు గుర్తుపెట్టుకోండి. ఈ మాట నేను మన పాస్టర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా, ఎన్నో వాక్యాల్లో ఉంటుంది. దేవుడు ఆయన సమయంలోనే పనిచేస్తూ ఉంటాడు. గాడ్ వర్క్స్ ఇన్ హిస్ టైం. మనము అనుకుంటాము దేవుడు ఈరోజు చేసేస్తే బాగుంటుంది, రేపు చేసేస్తే బాగుంటుంది అనుకుంటాం. నో, గాడ్ వర్కింగ్ స్టైల్ ఎట్లుంటుందంటే ఆయన టైం అంతే, మన టైం కాదండి. అర్థమైంది కదా? ఫస్ట్ స్టెప్ ఏంటి? దేవుణ్ణి మనము అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అర్థం చేసుకోవటం అంటే ఆయన మాటను అర్థం చేసుకోవటం. ఆయన మాటను అర్థం చేసుకోవటం అంటే ఏంటి? ఆయన ఆలోచన విధానం, ఆయన పనితీరు, ఆయన చిత్తము, అంటే గాడ్స్ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించాలి. అప్పుడు ఆయనను అర్థం చేసుకున్నట్టు.
మన జీవితం మనకు అర్థం కావాలంటే ముందుగా ఎవరిని అర్థం చేసుకోవాలి? ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ దేవుడు అర్థమవుతాడో మన జీవితం కూడా మనకి అర్థమైపోతుంది. రెండవ స్టెప్ ఏంటంటే డౌట్. ఎప్పుడైతే మన లైఫ్లో ఈ విశ్వాసము తగ్గిపోవడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే సందేహం. ఫేత్ అనేది ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు లేకుండా ఉండిపోతుందంటే డౌట్ వచ్చేస్తుంది. ఈ డౌట్ ఎలా వస్తుంది తెలుసా అండి? డెవిల్ వల్లే వస్తుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి, మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను నా జీవితంలో జరిగినవి. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక కార్యం గురించి సాతానుడు నా చెవు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఓరి పిచ్చోడా ఇది జరగదురా బాబు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ అని. ఆ రాత్రి నేను చాలా బాధపడ్డా, ఏంటి ఈ విధంగా అయిపోయిందని చెప్పేసి. ఆ తర్వాత 3:30-4 మళ్ళీ లేచి నేను ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలో పెట్టిన మాట ఏంటంటే, ద డెవిల్ ఈజ్ ఎ లయర్, డోంట్ బిలీవ్ ద లైస్. సాతానుడు ఒక అబద్ధికుడు, వాడు అబద్ధాలే మాట్లాడతాడు. ఈరోజు ఏం జరుగుతుందంటే వాడు అబద్ధపు మాటలు మనం విని మనము కృంగిపోయి ఇంకా బాధలోకి వెళ్ళిపోయి మన విశ్వాసాన్ని మనము కోల్పోతున్నాం. విశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోతామో సందేహం అనేది వచ్చేస్తుంది. దేవుని దగ్గరికి రాబుద్ధి కాదు, దేవుణ్ణి ఆరాధించబుద్ధి కాదు. ఆదివారం ఏం వెళ్తాంలే చర్చ్కి, ఏం ప్రార్థన చేసుకుంటాంలే మనము. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఒకటే ఒక కారణము, నీలో విశ్వాసము లేదు, చచ్చిపోయింది. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, పేరుకు మాత్రం నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడివే అని. పేరుకే మనం జీవిస్తున్నాము కానీ మనము మృతులం, ఆత్మీయతలో కానీ విశ్వాసం లేకుండా. ఆ విధంగా మనం ఉండకూడదండి. నాకేమనిపించిందంటే, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలున్నప్పుడు ఈ సంవత్సరం ప్రార్థన చేశాను కదా, నేను ఒకటే నిర్ణయించుకున్నా, దేనికి భయపడను, నేను ఎదుర్కొంటా, ఫేస్ చేస్తా. ఆ దేవుడు ఉన్నాడు, నాకు ఒక గొప్ప ఆయుధం ఇచ్చాడు, విశ్వాసం. ఖచ్చితంగా ఎదుర్కొంటా, ఏదైతే అది అయింది అని చెప్పేసి నేను ముందుకి రిస్క్ చేసి వెళ్ళటం జరిగింది. దేవుడు ఖచ్చితంగా కాపాడుతూ వచ్చాడు. రెండవదిగా ఏంటంటే డౌట్. ఈ డౌట్ ఎలా వస్తుంది? డెవిల్ వల్లనే వస్తుంది. బికాస్ డెవిల్ ఈజ్ ఎ లయర్. అంటే సాతానుడు ఒక అబద్ధికుడు. వాడు అబద్ధపు మాటలు మనం విని నమ్మేస్తున్నాం. ఏది కాదు, దేవుడు చెయ్యడు, మన వల్ల కాదు అని చెప్పి నమ్మేస్తున్నాం మనం. కానీ ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దయ్యం చెప్తున్నారు, దేవుడు చెప్తున్నాడా? దయ్యమే. మరి దయ్యపు మాటలు నువ్వు వింటావా? వినొద్దు. మనం వింటే మనకే నష్టం. కాబట్టి ఈ రాత్రి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నోరు మూసుకొని వెళ్ళిపో, నాకు తెలుసు నా దేవుడు గురించి, ఆయన నన్ను కాపాడుతాడని. మీరు దయ్యానికి వార్నింగ్ ఇవ్వాలి, అది మీకు వార్నింగ్ ఇవ్వటం కాదు. ఆ తర్వాత ఇంకా మనము ముందుకెళ్ళినట్లయితే మత్తయి 14వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. మాథ్యూ 14th chapter 31 verse. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఆ సంఘటన ఏంటో తెలుసు మీకు. పేతురు నీళ్ళ మీద నడుచుండగా ఆయన భయపడుతూ ఉండి, నేను వెళ్తానా వెళ్ళలేనా అని ఆయన సందేహంలో ఉండి, ఆయన యేసుక్రీస్తు ప్రభు దేవుడు అన్న మాట ఏంటంటే, ఓ అల్ప విశ్వాసి. ఆయన పక్కనే ఉన్నాడు, యేసయ్య దూరంలో లేడు, ప్రతిరోజు ఆయనతోనే ప్రయాణమవుతూ ఉన్నాడు. యేసయ్య చేస్తున్న ప్రతి అద్భుత కార్యంలో, సూచక్రియల్లో ఆయన కల్లారా చూస్తున్నాడు. కానీ ఇంకా సందేహము, ఓ అల్ప విశ్వాసి. ఎందుకు ఆ విధంగా జరిగిందని ఆలోచిస్తే సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనంలో ఒక మంచి మాట ఉంది, చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. రైట్. చూడండి, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నాకు ఒక విజన్ ఉంది, మిషన్ కూడా ఉంది, అన్నీ అర్థమైనాయి. కానీ దేవుడు నన్ను ఇంకా వాడుకోవట్లేదని ఒక డౌట్ నాకు.
ఎందుకు వాడుకోవట్లేదా అని నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అంటే నేను పూర్తిగా కంట్రోల్ ఇవ్వలేదు ఆయనకి, సగమే ఇచ్చేసా. ఇంకో సగం రాగానే అమ్మో ఇది నా జీవితం నాది. ఈరోజు మీ జీవితంలో మీరు అద్భుతాలు, దేవుని యొక్క ఆశీర్వాదము, స్వస్థత కానీ, ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ మీరు చూడలేకపోతున్నారంటే దానికి మొట్టమొదటి కారణము మీరు ఫుల్ కంట్రోల్ దేవుడికి ఇవ్వలేదు. ఆ రోజు పేతురు కూడా ఆయన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆయన వెళ్ళాడు. కానీ ఏం జరిగింది అక్కడ? ఓ అల్ప విశ్వాసి అని అన్నాడు. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోవద్దు. మనం దేవుని యొక్క శక్తిని మనము ఆధారం చేసుకోవాలి. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు చూశారు కదా. కానాను వివాహంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలో, దానియేలు సింహబోన్లో, పౌలు సీలసు జైలు గోడలు ఎలా బద్దలు కొట్టడం జరిగిందో, ఇవన్నీ అన్ఇమాజినబుల్. అసలు మనం కళ్ళతో చూసినట్లయితే మనం పడుకోము. ఇంకా అంత గొప్ప కార్యాలు. అంటే ఏంటి? దేవుని యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. దీనన్నిటి వెనక ఉన్న ఆధారం ఏంటి? విశ్వాసం, ఫెయిత్. ఇంత గొప్పదా విశ్వాసము? ఇంత గొప్పది నేను ఇంత లేటుగా తెలుసుకున్నానా అని నేను ఎంతో బాధపడ్డా. అందుకని దేవుడు నా మొదలు పెట్టిన మాట ఈరోజు మీ అందరి దగ్గరికి తీసుకొని నేను వచ్చా, ఈ విశ్వాసం. చివరిగా ఈ డౌట్లో మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు సాతానుడు ఎంత ఆలోచించాలనుకున్నా వాడు అన్నీ తీసుకొస్తూ ఉంటాడు. ఈ టైంలో మీరు ఏం చేయండి అంటే, నేను ఇదే విధంగా ఏం చేశానంటే, నా పాత దేవుడు జీవితంలో ఏవైతే మేళ్ళు చేశాడో అవన్నీ గుర్తు తెచ్చుకున్నా. నేను ఈ డౌట్ వచ్చే సమయంలో ఆ దేవుడు ఆ విధంగా నన్ను కాపాడాడు కదా, ఆ రోజు హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చాడు కదా, ఆ రోజు ఈ బ్యాంక్ లోన్ నుంచి వీళ్ళ ద్వారా సహాయం చేశాడు కదా, ఆ మేలు గుర్తు తెచ్చుకుంటూ ఆయనని స్తుతిస్తూ నేను ముందుకెళ్ళిపోతాను. అంటే ఆ డౌట్ని కాస్త డైవర్ట్ చేసేసా నేను. ఇది మనమే చేయగలుగుతాం. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తే చూడండి. ఒకడంటే చెట్టు పట్టుకొని, చెట్టు నన్ను వదలట్లేదు అన్నాడంట. మంది కూడా అంతే ఉంది. డైవర్ట్ మనమే చేసుకోవాలి, ఇంకెవరు చేయరు. రైట్? మూడో విషయం వచ్చేసరికి, విశ్వాసము మన జీవితంలో ఎందుకు పడిపోతుంది, ఎందుకు ఉండదంటే మనలో తెలియని భయం ఉంటుంది. ఆ భయాన్ని ఎప్పుడైతే మనం తీసేస్తామో విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోగలుగుతాం. ఇంకొక మంచి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రండి. 2 తిమోతి 1:7. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. చాలండి. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 6:12. ఇది జాగ్రత్తగా అందరు చదవండి. ఎఫెసీయులు 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలండి. చూడండి, దయచేసి అందరు జాగ్రత్తగా వినండి. దేవుడు మనకి భయపడే ఆత్మని ఇవ్వలేదు, ఆ భయపడే తత్వాన్ని మనకి ఇవ్వలేదు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మతో కనెక్ట్ అయి ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడితో, ఈ భయము మనలో అంతగా ఉండదు. మన ఆత్మతో మనం డిపెండ్ అయిపోయి ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా భయం వస్తుంది. ఇంకొకటి ఎఫెసీయులు 6:12 నేను ఆ మాట చదివిపించాను. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనము మనుషులతో పోరాడట్లేదు, శరీరంతో మనం పోరాడట్లేదు. ఏదైతే శరీరం ఉందో బాడీస్తో మనం పోరాడట్లేదు. మనము చాలా అంధకార శక్తులతో, ద డార్క్ స్పిరిట్స్ వరల్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. ఈ ఆత్మలు శరీర రూపంలో ఉంటాయి, ఆత్మ రూపంలో ఉంటాయా? ఆత్మ రూపంలోనే ఉంటాయి. శరీర రూపం అయితే మనం ఒక కత్తి తీసుకెళ్ళి పొడి చేయవచ్చు, కానీ ఆత్మను మనం పొడిచగలుగుతామా? పొడిచలేము, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్పిరిట్. మరి దీన్ని మనం ఎలా పోరాడగలుగుతాం? పొద్దున్న లెగొస్తే రాత్రి వరకు ఈ దురాత్మ శక్తులు మన చుట్టూ ఉన్నాయి, మన కుటుంబం చుట్టంతా కూడా ఉన్నాయి. ఏ విధంగా మనం పోరాడగలుగుతాం అంటే కేవలం ప్రార్థన ద్వారా పోరాడగలుగుతాం.
నీకు భయం వేస్తుందా? ఈరోజు ప్రార్థన చేయి. ఈ ప్రార్థనతోనే మనం దీన్ని పోరాడగలుగుతాం. కానీ ఆ ప్రార్థనలో ఏది ఉండాలి? విశ్వాసం ఉండాలి. వితౌట్ ఫెయిత్ యు కాంట్ ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకపోతే మనం దేవుడి దగ్గర నుంచి ఏది పొందుకోలేం. మన ప్రార్థన కూడా శక్తి ఉండదు. నీకు భయం వేస్తుందా? ఈరోజు మనం ఎంతో పోరాడాలి. మీరు అనుకోబాకండి ఆదివారం చర్చ్కి వచ్చేసాం కదా ఇంకా మనకి హాయిగా ఉంటుందని. స్టార్ట్ అవుతుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. ఎప్పటి వరకు? మన లాస్ట్ బ్రెత్ వరకు, అంటే మనం చనిపోయేంత వరకు పోరాడుతూనే ఉండాలి. ఇది నా మైండ్లో ఫిక్స్ అయిపోయినా. నేను అనుకున్నా ఇంకా రావులే కష్టాలు, దేవుడు తీసేసిండులే, మంచిగా ఉండొచ్చులే అని. కానీ ఇది ఎట్లా అంటే మన ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు అప్డేట్ అవుతూ ఉంటాయి మన కష్టాలు, ఈ బ్యాటిల్స్. అంటే లైఫ్ ఈజ్ ఎ రేస్. వీ హ్యావ్ టు రేస్. కాబట్టి ఈ యుద్ధాన్ని మనం ఏ విధంగా జయించగలుగుతాము మన చివరి వరకు అంటే విశ్వాసంతోనే. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది. ఏమంటుందంటే అంతము వరకు ఎవరైతే సహిస్తారో వాళ్ళే రక్షణ పొందుకుంటారు. అంతము వరకు. కాబట్టి మీరు మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి బ్రదర్, సిస్టర్, మన లైఫ్ అంతా ఇదే విధంగా ఉంటుంది ఒక క్రైస్తవుడిగా. కానీ దాంట్లోనే మనకు తెలియని సంతోషము, ఆనందము దేవునిలో మనకి దొరుకుతుందన్నమాట. దేవుణ్ణి వదిలి, ఆయన సంఘాన్ని వదిలి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా. నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను అన్నీ చూసి వచ్చాను. దయచేసి మీరు ఆ ప్రయత్నాన్ని చేయబాకండి. ఎందుకంటే అది చేసినారంటే మాత్రం మీరు పడిపోతారు. ప్లీజ్. ఓకే, నెక్స్ట్. చివరిగా అపోస్తలుడైన పౌలు తాను చనిపోతుండగా హిజ్ లాస్ట్ వర్డ్స్ ఏముందో మనం చదువుదాం రండి. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కూడా ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇది ఏంటనంటే పౌలు భక్తుడు చనిపోతుండగా తన చివరి మాట, ఐ హ్యావ్ కెప్ట్ ఫెయిత్, విశ్వాసాన్ని నేను ఉంచాను. ఒక మంచి పోరాటాన్ని ఆయన పోరాడాడు. అక్కడ ఉందా అండి? నేను హాయిగా రూమ్లో పడుకొని ఉన్నాను, నా జీవితం అంతా కార్లో తిరిగాను, ఏసీలో ఉన్నాను అని ఉందా? అక్కడ ఆయన జీవితం అంతా కూడా పోరాడాడు. లాస్ట్కి ఆయన ఉంచింది ఏంటి? విశ్వాసం. అంటే ఏంటి? ఇక్కడ ఆయన గొప్పతనం చెప్పట్లేదు, మీరు తప్పుగా అనుకోవద్దు. ఆయన విశ్వాసం గొప్పదని చెప్పట్లేదు. అక్కడ ఈ సేయింగ్ దట్ హిస్ గాడ్ ఈజ్ గ్రేట్ ఇన్ హిజ్ లైఫ్. పౌలు భక్తుడిలో ఉన్న జీవితంలో ఉన్న దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మీద పెట్టుకున్న విశ్వాసమే నేను ఈ అంతం వరకు ఉన్నానని ఆ విధంగా అక్కడ రాయబడి ఉంది. కాబట్టి మనం చివరి శ్వాస వరకు మనం పోరాడాలి. అది మైండ్లో ఫిక్స్ చేసుకొని మనం మన జీవితాన్ని ముందుకి తీసుకెళ్ళిపోదాం. లాస్ట్గా 4వ స్టెప్ ఏంటనంటే ట్రయల్స్ అన్నమాట. ఇదే చాలా ముఖ్యమైన భాగము. చిన్నది 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తా. 1 పేతురు 1వ అధ్యాయము 6-7వ వచనము. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలండి. చూడండి 6-7 వచనంలో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ సమస్యలన్నీ కూడా దేనికి వస్తున్నాయి? మన జీవితంలో మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఇప్పుడు బంగారం ఉందండి, 22-24 క్యారెట్స్ ఉంటాయి. ఈ 24 క్యారెట్స్ అంటే చాలా మంచి బంగారం రావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని కాల్చి కరగబెట్టి దాని నుంచి మంచిది బయటికి తీసుకొని వస్తారు. ఒక మాటలో చెప్పాలంటే సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నా కానీ నా సమస్యలు పోవట్లేదు, కానీ ఆ 2 రోజులు ప్రార్థన చేస్తే నా సమస్య తీరిపోయిందంటే దాని అర్థం ఏంటంటే సమస్యల్లోనే నేను విశ్వాసాన్ని కనుగొన్నాను. ఇన్ మై ట్రయల్స్
ఇన్ మై ప్రాబ్లమ్స్, ఇన్ మై ఛాలెంజెస్, ఐ ఫౌండ్ అవుట్ దిస్ పవర్ఫుల్ వెపన్ దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అప్పుడే నేను తెలుసుకున్నాను, అచ్చా విశ్వాసాన్ని పెట్టి మనం ప్రార్థన చేయాలి. ఏది చేసినా సరే ఆయన శక్తి మీద ఆధారపడి మనం చేయాలి. ఖచ్చితంగా మనము విజయాన్ని పొందుకుంటాం. అందుకే ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, ఎ టెస్టెడ్ ఫెయిత్ ఈజ్ ఓన్లీ ఎ ట్రస్టెడ్ ఫెయిత్. ఏంటండి? ఎ టెస్టెడ్ ఫెయిత్ ఈజ్ ఓన్లీ ఏ ట్రస్టెడ్ ఫెయిత్. ఎప్పుడైతే పరీక్షించబడిన విశ్వాసం ఏదైతే ఉందో అదే ఒక గొప్ప విశ్వాసం. కాబట్టి ఈ రాత్రి మీకు పరీక్షలు కావాలా లేకపోతే వద్దా? కావాలి. అవి వస్తేనే కానీ మనలో అసలైంది ఉంటుంది. దాని ద్వారా మనము ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాము. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ ఫౌట్ ఏ గుడ్ ఫైట్, కమ్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఆ మాట అనాలా లేకపోతే హెచ్చి పో అనాలా? అది ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి మనం. అక్కడికి వెళ్ళినాక మనం ఏం చేయలేము ఇంకా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇన్ ట్రయల్స్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు స్టాండ్ ఫర్ గాడ్. అంటే నీ సమస్యల్లో ఏదైతే నీ బాధల్లో నువ్వు ముందుకెళ్తున్నావో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, సాతానుడికి చెప్పాలి. వాడు కూడా టెస్ట్ చేస్తూ ఉంటాడు, దేవుడి కోసం నిలబడుతున్నాడా లేదా వీడని. కాబట్టి నువ్వు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, నేను నిలబడతా దేవుడి కొరకు, ఇది ఎన్ని సమస్యలు ఉన్నా సరే. ఇది నాకు ఒక ఛాన్స్. ఇప్పుడు ఎగ్జామ్ టెస్ట్ పెడతారు కదా, మనకు కూడా ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది లైఫ్లో. ఎప్పుడు ఉంటుంది? సమస్యల్లోనే ఉంటుంది. ఆ టైంలో మీరు ఏం ప్రూవ్ చేసుకోవాలి? నేను దేవుడి కోసం నిలబడతా, ఈ పాప పని వైపు నేను వెళ్ళను, ఈ ఇల్లీగల్ మార్గాలలోకి నేను వెళ్ళను, ఎంత కష్టమైనా భరిస్తా కానీ ఇట్లాంటి పనులకి నేను వెళ్ళను, దేవుడి కోసము నిలబడతా. ద ట్రయల్స్ టెస్ట్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యల ద్వారా విశ్వాసం పెంచుతుందే కానీ మనకు ఎప్పుడు కూడా తగ్గేది. అది ఎప్పుడు జరుగుతుంది? ఆయన శక్తి మీద మనము ఆధారపడినప్పుడు. అందుకనే ఎ టెస్టెడ్ ఫెయిత్ ఈజ్ ఓన్లీ ఏ ట్రస్టెడ్ ఫెయిత్. నేను చెప్పినవి ఆ 4 పాయింట్లు షార్ట్కట్లు చెప్పి ముగిచ్చేస్తా. విశ్వాసము, ఫెయిత్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండర్స్టాండింగ్ గాడ్ అండ్ హిజ్ వర్డ్. అంటే దేవుణ్ణి మనము అర్థం చేసుకున్నట, అంటే ఆయన మాటని మనము అర్థం చేసుకున్నట. రెండవదిగా ఆ డౌట్ని తీసేసేయండి, విశ్వాసంతో నింపండి మీ జీవితంలో. మూడవదిగా ఆ భయాన్ని తీసేసేయండి, పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో, ప్రార్థనతో ప్రయత్నాన్ని మీరు ప్రారంభించండి. నాలుగవదిగా ఆ చివరి టెస్ట్లో, ఆ ట్రయల్స్లో మనము పాస్ అవ్వాలండి, ఫెయిల్ అవ్వద్దు. మీరు ఫెయిల్ అయినారంటే మాత్రము మొత్తం అంతా పాడైపోతుంది. దేవుడు ఈ చిన్ని మాటల్ని దీవించునుగాక. ఆమేన్.